ఫిబ్రవరి 25, 26న ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ విజిట్ చేశారు. ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అయిన బెంజమిన్ నెటాన్యాతో మీట్ అయ్యారు. అక్కడున్న పార్లమెంట్ కూడా వెళ్లారు. వెళ్ళిన తర్వాత ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి పార్లమెంట్ మొత్తం కూడా స్టాండింగ్ ఓవేషన్ అనేది ఇచ్చింది. అక్కడ పార్లమెంట్ లో నరేంద్ర మోడీ గారు ఒక స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ యొక్క డీటెయిల్స్ ఏందో కూడా చూద్దాం. అండ్ అదే విధంగా ఇండియా అదే విధంగా ఇజ్రాయెల్ యొక్క రిలేషన్షిప్ అనేది స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా ఉన్నది అండ్ ఇండియా అండ్ ఇజ్రాయెల్ మధ్య ఉన్న కీ అగ్రిమెంట్స్ ఏంటి. ఇప్పుడు రీసెంట్ గా సెకండ్ టైం విజిట్ చేస్తున్నారు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. ఈ విజిట్ లో ఇజ్రాయెల్ అండ్ ఇండియా మధ్య రిలేషన్షిప్ అనేది ఏ విధంగా ఇంప్రూవ్ అయింది, ఏ సెక్టర్స్ లో, ఏ డిపార్ట్మెంట్స్ లో ఏ అగ్రిమెంట్స్ మనం చేసుకున్నాం అన్న ప్రతి ఒక్క డీటెయిల్ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. డీటెయిల్స్ కి వెళ్లేదానికంటే ముందు నేషనల్ న్యూస్ అయినా సరే, స్టేట్ న్యూస్ అయినా సరే, ఇంటర్నేషనల్ న్యూస్ అయినా సరే మన ఇండియా పైన ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తాయి అనే విషయాల పైన సింప్లిఫైడ్ గా ఈజీగా మీరు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్. డీటెయిల్స్ లోకి వెళ్తే ఇండియా ఇజ్రాయెల్ యొక్క రిలేషన్షిప్ అనేది ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. 1947-1948 టైం పీరియడ్ లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. అదే టైం పీరియడ్ లోనే ఇజ్రాయెల్ కూడా బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి ఇండిపెండెన్స్ అనేది వచ్చింది. కానీ ఇండియా వచ్చి ఇజ్రాయెల్ ని ఒక కంట్రీ లాగా 1950 లో గుర్తించింది. 1950 నుంచి 1992 వరకు ఇండియాకి ఇజ్రాయెల్ మధ్య ఒక ప్రాపర్ గా డిప్లొమాటిక్ రిలేషన్స్ అంటూ ఏమీ మెయింటైన్ చేయలేదు. 1962 లో చైనాకి ఇండియాకి మధ్య జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ ఇజ్రాయెల్ యొక్క వెపన్స్ మనకి హెల్ప్ చేశాయి. 1950 నుంచి 1992 వరకు ఇండియాకి ఇజ్రాయెల్ మధ్య ప్రాపర్ గా డిప్లొమాటిక్ రిలేషన్షిప్ అనేది లేకుండా ఉన్నప్పటికీ కూడా 1962 లో ఇండియాకి చైనాకి మధ్య వారు జరుగుతున్నప్పుడు ఇజ్రాయెల్ తన యొక్క వెపన్స్ ని మన ఇండియాకి ఇచ్చి సపోర్ట్ చేసింది. అండ్ అదే విధంగా కార్గిల్ వార్ లో కూడా అండ్ ఆ తర్వాత పాకిస్తాన్ తో వారు జరిగేటప్పుడు కూడా ఇజ్రాయెల్ ఎప్పటికప్పటికి మనకి హెల్ప్ చేస్తూనే ఉంది. వెపన్స్ ని షేర్ చేయడంలో, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లో, స్ట్రాటజికల్ గా ఇంపార్టెంట్ అయిన ప్రతి ఒక్క విషయంలో కూడా ఇజ్రాయెల్ మనకి ఎప్పటికప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంది. 1992 లో ఫస్ట్ టైం ఇండియాకి ఇజ్రాయెల్ మధ్య డిప్లొమాటిక్ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అయింది అఫీషియల్ గా. ఆ తర్వాత నుంచి టెక్నాలజీలో, ట్రేడ్, అదే విధంగా డిఫెన్స్ లో కోఆపరేషన్ అనేది జరుగుతుంది. 2003 లో ఫర్ ద ఫస్ట్ టైం ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఇండియాని విజిట్ చేశారు. అండ్ దాని తర్వాత టైస్ అనేది కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ గా మారింది. 2017 లో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ మన ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ టైం ఇజ్రాయెల్ ని విజిట్ చేశారు. What a great order. Great day. Historic day. Welcome, my friend. It's wonderful to see you here in Israel. Wonderful. Thank you. ఇజ్రాయెల్ విజిట్ చేసిన తర్వాత నుంచి నార్మల్ గా ఉన్న రిలేషన్షిప్ టైస్ అనేది కాస్త స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ టైస్ గా మారింది. ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ టైస్ లో డిఫెన్స్ లో గానీ, టెక్నాలజీ పరంగా గానీ, ట్రేడ్ పరంగా గానీ, ఎకనామిక్ కోఆపరేషన్ పరంగా కానీ, కల్చరల్ టైస్ లో కానీ స్ట్రాటజిక్ పార్ట్నర్ అయ్యాం ఇజ్రాయెల్ తో. మనం అప్పటి నుంచి మనం అగ్రికల్చర్ కి సంబంధించి కానీ, లేకుంటే డిఫెన్స్ కి సంబంధించి కానీ ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీని మనం తీసుకుంటూ ఉన్నాం. 2017 లో జరిగిన ఈ అగ్రిమెంట్స్ గురించి ఒకసారి మాట్లాడుకున్నట్లయితే 2017 లో ప్రైమరీగా స్పేస్, వాటర్, ఇన్నోవేషన్ పైన కీ అగ్రిమెంట్స్ అనేది కుదుర్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ I4F అంటే ఇండియా ఇజ్రాయెల్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫండ్ ని ఒకటి తీసుకొని వచ్చాం. ఈ ఫండ్ లో భాగంగా ఇజ్రాయెల్ నుంచి ఒక $20 మిలియన్, ఇండియా నుంచి ఒక $20 మిలియన్, మొత్తం $40 మిలియన్ ఒక క్యాపిటల్ ని రైజ్ చేసుకున్నాం. ఈ క్యాపిటల్ అనేది కేవలం ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి యూస్ చేస్తాం. ఈ పర్టికులర్గా ఎనర్జీ సెక్టర్లో, వాటర్ సెక్టర్లో, స్పేస్ సెక్టర్లో ఈ యొక్క ఫండ్ని యూస్ చేసి ఇంకొంచెం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ఇంక్రీజ్ చేయడానికి కోసం. ఇంకొక కీ అగ్రిమెంట్ వచ్చి స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఇండియాకి సంబంధించిన ఇస్రో అండ్ అదేవిధంగా ఇజ్రాయెల్కి సంబంధించిన ఇజ్రాయెల్ స్పేస్ ఏజెన్సీ కూడా రెండు కొలాబరేట్ అయ్యి ఇజ్రాయెల్ నుంచి మనకి అటామిక్ క్లాక్ సప్లై చేయడంలో, స్మాల్ శాటిలైట్స్ కి కావాల్సిన ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ ని సప్లై చేయడంలో ఇజ్రాయెల్ హెల్ప్ చేస్తుంది అన్నట్లు మనం అగ్రిమెంట్స్ అనేది కుదుర్చుకున్నాం. 2017 నుంచి ఈ టైస్ అనేది ఇంకా ఎక్కువ అవడం వల్ల పొలిటికల్ గాను, ఎకనామికల్ గాను, టెక్నాలజీ పరంగాను ఇజ్రాయెల్ ఇండియా అనేది ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తూ వస్తుంది. అండ్ ఇప్పుడు 2026 ఫిబ్రవరి 25, 26న నరేంద్ర మోడీ గారు అగైన్ సెకండ్ టైం ఇజ్రాయెల్ ని విజిట్ చేశారు. ఈ విజిట్ లో భాగంగా అక్కడున్న పార్లమెంట్ లో స్పీచ్ అనేది స్టార్ట్ చేశారు. ఆ స్పీచ్ లో హమాస్ యొక్క అటాక్ కి సంబంధించి ఇండియా అన్నది ఎప్పుడూ కూడా ఇజ్రాయెల్ తో సపోర్టివ్ గానే ఉంటుంది, ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తుంది అండ్ టెర్రరిజం ని ఎట్టి పరిస్థితిలో కూడా మేము సహకరించేది లేదు అండ్ జీరో టెర్రరిజం పాలసీ అప్రోచ్ కి మేము ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటాం అనేసి స్పీచ్ అనేది ఇచ్చారు. సో ఆ స్పీచ్ గాను మొత్తం ఇజ్రాయెల్ పార్లమెంట్ అంతా కూడా ఒక స్టాండింగ్ అవేషన్ ఇచ్చింది.
అండ్ దాంతో పాటు హమాస్ అటాక్ గురించి డీటెయిల్ గా చూద్దాం. ఈ హమాస్ అనేది ఒక పొలిటికల్ అండ్ మిలిటెంట్ ఆర్గనైజేషన్ పాలస్తీనియన్ కి సంబంధించింది. సో ఎప్పటి నుంచో పాలస్తీన్ కి ఇజ్రాయెల్ కి జెరూసలం పైన కాన్ఫ్లిక్ట్స్ అనేది జరుగుతూ ఉంది. అండ్ అందులో భాగంగా పాలస్తీన్ కి సంబంధించిన పొలిటికల్ మిలిటరీ ఆర్గనైజేషన్ ఈ హమాస్ యొక్క గ్రూప్. వీళ్ళ యొక్క ఐడియాలజీ అండ్ గోల్ ఏంటి అంటే ఇజ్రాయెల్ లో వీళ్ళ యొక్క రాడికలిస్టిక్ ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేయాలనేది హమాస్ అనే ఆర్గనైజేషన్ యొక్క గోల్ అండ్ మోటివ్. సో 1987 నుంచి వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ అనేది జరుగుతూనే ఉంది. బట్ ఆల్ ఆఫ్ సడన్ అక్టోబర్ 7, 2023 హమాస్ సడన్ గా ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది. ఏ విధంగా అటాక్ చేసిందంటే ఇజ్రాయెల్ యొక్క బోర్డర్స్ అన్నిటిని కూడా ట్రాక్టర్స్ తో ప్రొక్లైన్స్ తో కూల్ చేసి దాంట్లోకి మోటార్ వెహికల్స్ ద్వారా లేకుంటే క్రైన్స్ ద్వారా ఒక సైడ్ నుంచి ఈ విధంగా ఎంటర్ అయ్యాయి. ఇంకొక సైడ్ నుంచి ఏమో AK-47 గన్స్ యూజ్ చేసాయి, మిసైల్స్ యూజ్ చేసాయి అండ్ 3000 to 5000 రాకెట్స్ ని లాంచ్ చేసి అట్ ఏ టైమ్ లో. యాక్చువల్ గా ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ ఉంటుంది. ఈ ఐరన్ డోమ్ వచ్చి అవుట్ సైడ్ కంట్రీస్ నుంచి వచ్చే మిసైల్స్ ని ఇంటర్సెప్ట్ చేస్తూ ఉంటుంది, అంటే స్టాప్ చేస్తూ ఉంటుంది. బట్ ఆల్ ఆఫ్ సడన్ 3000 to 5000 మిసైల్స్ వచ్చేటప్పటికి ఈ ఐరన్ డోమ్ అన్నది కాస్త ఇంకా ఎఫిషియెంట్ గా వర్క్ అవ్వలేకపోయింది. దాంతో చాలా మంది చనిపోయారు. ఈ హమాస్ అటాక్ లో మోర్ దెన్ 1200 పీపుల్ ఇజ్రాయెల్ కి సంబంధించిన సిటిజన్స్ చనిపోయారు అండ్ మోర్ దెన్ 30,000 మెంబర్స్ ఇంజూరీ అయ్యారు. దీని తర్వాత రిటాలియేషన్ గా ఇజ్రాయెల్ హమాస్ మీద అటాక్ చేసింది అండ్ వాళ్ళ యొక్క మెయిన్ లీడర్స్ ని కూడా చంపడానికి ట్రై చేసింది. దీంతో ఇజ్రాయెల్ హమాస్ యొక్క వార్ అనే యొక్క ఇంటెన్సిటీ అనేది ఎక్కువైతూ వచ్చింది అండ్ స్టిల్ ఈ యొక్క వార్ అనేది జరుగుతూనే ఉంది హమాస్ ఇజ్రాయెల్ మధ్య. ఈ రెండింటి మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్ లో ఎంతో మంది అమాయకమైన ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ఇండియాలో కూడా 26/11 అటాక్ జరిగినప్పుడు మన ఇండియాలో కూడా ఆల్మోస్ట్ 166 మెంబర్స్ చనిపోయారు టెర్రర్ అటాక్ వల్ల. అదే విధంగా ఈ హమాస్ అటాక్ వల్ల ఇజ్రాయెల్ యొక్క ప్రజలు కూడా చనిపోయారనేసి వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వాళ్ళ పార్లమెంట్ లో ఈ యొక్క స్పీచ్ ని ఇచ్చారు అండ్ ఈ స్పీచ్ ఇస్తూనే మేము ఇజ్రాయెల్ కి సపోర్టివ్ గా ఉంటాము అని చెప్పారు. అండ్ దాంతో పాటు టెర్రరిజం ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అలో చేయలేము, అది ఏ ఫామ్ లో అయినా సరే అనేసి భరోసా అనేది కల్పించారు. నెక్స్ట్ వచ్చి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఇజ్రాయెల్ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ని ఇచ్చారు. సో దీంతో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వ్యక్తిగా రికార్డు కూడా సృష్టించారు. ఈ సెకండ్ టైం విజిట్ చేసినప్పుడు ఏ అగ్రిమెంట్స్ పైన ఫోకస్ చేసాము అండ్ మన యొక్క రిలేషన్షిప్ టైస్ అనేది ఏ విధంగా అప్గ్రేడ్ అయ్యాయి అనే దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.